హాయ్ గైస్. ఈ వీడియో చేద్దామని చెప్పి నేను గత 2 రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ భాను మేకల జర్నలిస్టు ఆయనకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఆయన దాకా వెళుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నాది అంత పెద్ద ఛానల్ కాదు కాబట్టి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానంటే, ఆయన నిన్న విజయవాడలో ప్రవీణ్ పగడాల గారి బర్త్డే సందర్భంగా చాలామంది పేదలకి, దగ్గర 300 మంది పేదలకి ఆయన అన్నదానం చేశారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారుని ఆయన చనిపోయిన తర్వాత అనేకంటే ఆయన మర్డర్ అయిన తర్వాత చాలామంది ఆయన విషయంలో ఫైట్ చేశారు. కానీ ఎంత ఫైట్ చేసినప్పుడు కూడా అది మర్డర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోలేకపోయాము ఇప్పటి వరకు. మనం అది మర్డర్ అయిందని మన అందరూ నమ్మినప్పుడు కూడా దాన్ని ప్రూవ్ చేసుకోలేదు, కానీ ప్రూవ్ అవుతుంది. కానీ ప్రభుత్వం కూడా దాంట్లో ప్రజలకి అది ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని చెప్పని నమ్మించే విషయంలో ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు ఎంత చేసినా కూడా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజల మనసుల్లో అది ప్రవీణ పగడాల గారిది మర్డరే తప్ప యాక్సిడెంట్ అని చెప్పని ఎవ్వరు కూడా నమ్మలేదు. ఆ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. సో కానీ నిన్న జరిగిన ఫంక్షన్, నేను విజయవాడలో జరిగిన అన్నదాన కార్యక్రమం చూశాను. చాలా ఎంత బాధ అనిపించిందంటే, ఈ కొత్త సంవత్సరం పాపం ఆయన భార్య పిల్లలతో లేకుండా, ఆ పిల్లలు ఎంత బాధపడుతున్నారో, ఆ భార్య ఎంత బాధపడుతుందో. కానీ దుర్మార్గులు ఒక కుటుంబానికి ఒక తండ్రిని లేకుండా చేశారు, ఒక భార్యకి ఒక భర్తను లేకుండా చేశారు. ఆ పాపం వాళ్ళని ఊరికనే వదిలిపెట్టదు. అందుకని ఈ వీడియో నేను మొన్నే చేయాలనుకున్నాను గైస్, కాకపోతే నాకు కుదరలేదు. ఈ కొత్త సంవత్సరం ఈ వీడియో నేను పెడుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా అంటే ఎవరైతే ఆయన్ని కిరాతకంగా మద్దతు చేశారో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. వాళ్ళు అతన్ని చంపిన తర్వాత ఆయన ఎంతమంది హృదయాల్లో నిలిచిపోయాడో, ఆయన ఎంతమంది ఆరాధిస్తున్నారో, ఆయన వాక్యం ఎంతమంది దగ్గరికి వెళ్తుంది అనేది ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళ గుండెల్లో అయితే రైళ్లు పరిగెడతానే ఉంటాయి. మనం అంటే మనుషులు లేకుండా చేశారు, కానీ ఆయన ఉనికి లేకుండా అయితే వాళ్ళు ఏం చేయలేకపోయారు. అందుకనే నేను ఆ వీడియో చూసిన తర్వాత చాలా కొంతమంది అన్నా కొంచెం ఇలా ముందుకు వచ్చేసి ఆయన జ్ఞాపకాలు పోకుండా, అంటే ఆయన భౌతికంగా లేరేమో కానీ ఆయన జ్ఞాపకాలు అయితే పోవు ఎప్పటికీ కూడా. ఆయన అంటే చాలామంది చెప్తారు అలా చేద్దాం ఇలా చేద్దాం, కానీ ఆ భాను మేకల అన్న ఆయనకు మాత్రం చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలా వచ్చి అంటే చాలామంది మాటలు అయితే చెప్తారు కానీ చేతల్లో చూపించరు. కానీ ఆయన కార్యరూపంలో కూడా చేశారు. 30 మందికి 300 మందికి అన్నదానం చేయటం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ సిటీలో చాలా గొప్ప కార్యక్రమం చేశారు. అలాగే అంటే చేయగలిగిన అవకాశం ఉండి, చేసే ఆర్థిక స్తోమత ఉండి కొంచెం అలా చేస్తూ ఉంటే ఆయన ఉనికి ఇంకా జనాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి గైస్, అంటే మీరు చెప్తారు కానీ మీరు చేయగలరా అని చెప్పని అనొచ్చు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన ఉనికి ఇంకా అలాగే ప్రజల్లోకి వెళ్ళిపోవాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. అందుకని ముందు ఆయన భాను మేకల అనే జర్నలిస్ట్కి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అలా కొంతమంది ఇంకా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాలని చేయాలని చెప్పని. ప్రవీణ్ పగడాల అని ఆయన పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్లో మోషే ఇశ్రాయేలీల్ని ఎలా నడిపించారో, ఈ కాలానికి ప్రవీణ్ పగడాల అని అయినా కూడా దేవుని వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి అంత ధైర్యంతో, అంటే తనకి ప్రాణహాని ఉంది అని చెప్పని తెలిసి ఉండి కూడా ప్రాణం మీద తీపి లేకుండా, తన కుటుంబాన్ని కూడా కేర్ చేయకోకుండా, తనకి థ్రెట్ ఉందని తెలిసి కూడా ఆయన అలా వాక్యాన్ని జనాల్లోకి తీసుకొచ్చి వాక్యాన్ని ప్రజల్లో చాటి చెప్పారు. అంటే ఆయన కూడా మోషే లాంటి ఆయనే. ఆ కాలంలో ఆ మోషే ఎలాంటోడో ఈ కాలంలో ప్రవీణ్ పగడాల గారు కూడా మోషే లాంటి ఆయనే. ఆయన్నేమో ఆ కాలంలో దేవుడు పిలిచారు, తీసుకెళ్లారు. ఈ కాలంలో ఈయన మరి భగవంతుడు అంటే మరి ఏమో తెలియదు, ఆయన హతసాక్షి అనుకోవాలి. ఆయన కూడా భగవంతుడు, మోషేనేమో సహజ మరణంతో భగవంతుడు పిలిచారు, ఈయనేమో హతసాక్షి అయ్యాడు. ఆ కాలంలో మోషే ఎంత గొప్పోడో ఈ కాలంలో ప్రవీణ్ పగడాల గారు కూడా అంతే గొప్పోడు అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా ఆయన చేసిన సేవ కానీ ఆయన వాక్యం కూడా జనాల్లో ఇలాగే సజీవంగా ఉంటుంది.
అలా ఉండాలని చెప్పని కూడా నేను కోరుకుంటున్నాను. ఎనీవే వన్స్ అగైన్ భాను మేకల గారికి అంత చిన్న జర్నలిస్ట్ అయినప్పటికి కూడా ఆయన అంత పెద్ద కార్యక్రమాన్ని చేశారు. ఆయనకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, బాయ్ అండి.